హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎదురు చూస్తున్నట్టుగా ఇండియన్ యూత్ మొబిలిటీ వీసా స్కీమ్ 2025 డేట్స్ అయితే అనౌన్స్ అయిపోయినాయి. 18th February 2025 12 ఈ బ్యాలెట్ అనేది ఓపెన్ అయ్యి 20th February 2025 ఈ బ్యాలెట్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఈ బ్యాలెట్ కోసం అని చెప్పేసి 3000 స్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఫస్ట్ బ్యాలెట్ వచ్చేసి ఫిబ్రవరి అండ్ నెక్స్ట్ బ్యాలెట్ వచ్చేసి జూలైలో ఓపెన్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద స్లాట్స్ కోసం ఈ ఫిబ్రవరి బ్యాలెట్ అనేది ఓపెన్ అయింది. సో ఈ బ్యాలెట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, మీ ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 to 30 మధ్యలో ఉండాలి, అండ్ మీరు ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ హోల్డర్ అయి ఉండాలి. దాంతోపాటు మీ ఈమెయిల్ అడ్రస్, మీ కాంటాక్ట్ నెంబర్ అండ్ దాంతోపాటు మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలి. సో ఒకవేళ మీరు గనక ఈ బ్యాలెట్లో సక్సెస్ఫుల్గా మీ అప్లికేషన్ కనుక పిక్ అయితే మీకు 14 daysలో మెయిల్ అనేది వస్తుంది. సో ఆ మెయిల్ వచ్చిన తర్వాత మీరు వీసా కోసం అని చెప్పేసి 90 days టైం ఉంటుంది. ఈ టైం లోపల మీరు వీసా కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీసా అప్లికేషన్ ఫీ వచ్చేసి £298. అంటే ఇప్పుడు ఉన్న కరెన్సీ ప్రకారం అరౌండ్ 30,300 అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు మీరు అకౌంట్లో సేవింగ్స్ అనేది £2,530 అయితే చూపించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కరెంట్ ఉన్న ఎక్స్చేంజ్ ప్రకారం వచ్చేసి 2,70,000 క్లోజ్ ఉంది. అండ్ దాంతోపాటు మీరు ఐహెచ్ఎస్ ఫీజు అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఐహెచ్ఎస్ ఫీజు వచ్చేసి కరెంట్లీ £1,035, అంటే అరౌండ్ అబౌట్ 1,12,000 చేంజ్ ఉంటుంది. మీ ఈ ఫీ పే చేసుకుంటే మీకు 2 years మాత్రం మన యూకేలో వర్క్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ మీ వీసా అయిపోయిన తర్వాత మీకు ఎవరన్నా స్పాన్సర్ దొరికితే కనుక మీరు ఆ వీసాకి స్విచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే యూకే స్టూడెంట్ వీసా కాకుండా ఇలాంటి వర్క్ వీసా మీద వద్దాం అనుకుంటున్నారో ఇది వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. మిస్ చేసుకోకండి. చాలా మంది యూకే రావడానికి ట్రై చేస్తారు, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫెయిల్ అవుతారు. బట్ అలాంటి వాళ్ళ కోసమే ఒక మంచి ఆపర్చునిటీ. మీకు చాలా తక్కువ అమౌంట్లో మీరు యూకేకి అనేది వచ్చి వర్క్ చేసుకోవచ్చు. మాలాగా స్టూడెంట్ వీసా మీద 25 lakhs to 30 lakhs పెట్టి రావాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ కనుక బాగుండి ఎవరైనా స్పాన్సర్ చేస్తే కనుక మీరు చాలా లక్కీ. అండ్ ఇట్లా చాలా మందే వచ్చారు, చాలా మంది మంచి మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు. ఇప్పుడు అంటే 2 years కింద ఎవరైతే వచ్చారో వెన్ బ్యాలెట్ స్టార్టెడ్ వాళ్ళు ఇప్పుడు వీసాస్ స్విచ్ అయ్యి మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళ వర్క్ని మెచ్చుకొని చాలా మంది వీసా స్పాన్సర్షిప్ అయితే ఇచ్చారు. సో అట్లాంటి కంగారేం పడకండి. మీరు 2 yearsలో మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ అయితే మీకు ఉంటుంది. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయితే చేసుకోకండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తా. జై హింద్.